శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మొత్తానికి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణాదులందరూ కూడా రకరకాలుగా తమ అభిప్రాయాలు చెప్పినప్పటికీ కూడా చివరికి యుద్ధానికి నిశ్చయమయ్యారు. యుద్ధం చెయ్యాలి అని అనుకున్నారు. సంధి చేసుకుంటే చేసుకోవయ్యా అని భీష్ముడు సూచించాడు. నేను పాండవులకి రాజ్యం ఇచ్చే ప్రసక్తి లేదు అని దుర్యోధనుడు ఖరాఖండిగా చెప్పాడు. వెంటనే యుద్ధానికి నిశ్చయమయ్యారు. అప్పుడు వెంటనే భీష్ముడు చెప్పాడు, నువ్వు ఒక పావు వంతు సైన్యాన్ని స్వీకరించి నువ్వు హస్తినకి వెళ్ళు, ఇంకొక పావు వంతు సైన్యంతో గోవుల్ని పంపించు, మిగిలిన అర్ధభాగంతో మేమందరము కూడా అర్జునుడిని నిలువరిస్తాము అని ఆ విధంగా వ్యూహరచన చేస్తాము అన్నారు. దానికి అందరూ అంగీకరించారు. వెంటనే ఆయన వ్యూహాన్ని పన్నాడు. ఆ వ్యూహరచన చేసి తాను స్థిరంగా సర్వసైన్యాధ్యక్షుడిగా భీష్మాచార్యుడు ఉన్నాడు అక్కడ. ఆ యుద్ధానికి సిద్ధం చేశాడు. ఆ సిద్ధం చేసినటువంటి ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. జనమేజయ మహారాజా, ఇలా జరిగిన తర్వాత తథా వ్యూఢేషు అనేకేషు కౌరవేయేషు భారత ఉపాయాదర్జునస్తోర్ణం రథఘోషేణ నాదయన్ దదృశుస్తే ధ్వజాగ్రం వై శుశ్రువుశ్చ మహాస్వనం దోధూయమానస్య భృశంగాండీవస్య చ నిశ్వనం. ఆ కౌరవసేనుల యొక్క వ్యూహరచన విధంగా జరిగిన తర్వాత రథఘోషతో దిక్కులను మారుమోగిస్తూ అర్జునుడు సమీపించట. ఆ సేనలో అర్జునుడి యొక్క పతాకాన్ని చూసి రథఘోషను విన్నాయి. మిక్కిలిగా ధ్వనిస్తున్న గాంధీవ ధనుష్టంకారాన్ని కూడా విన్నాయి. తతస్తు సర్వమాలోక్య ద్రోణో వచనమబ్రవీత్ మహారథమనుప్రాప్తం దృష్ట్వా గాంధీవ ధన్వినం. ఆ ద్రోణుడు అదంతా గమనించాడు. గాంధీవ ధనుర్ధారియే సమీపించినటువంటి మహారథుడైన అర్జునుడు చూసి ఈ విధంగా అంటున్నాడు, ఏ తద్ధ్వజాగ్రం పార్థస్య దూరత సంప్రకాశతే ఏష ఘోష సరధజ రూరవీతి చ వానర. ద్రోణుడు చెప్పాడు, అదిగో అర్జునుడి యొక్క పతాకం. ఆ పతాకపు అంచు దూరం నుండే ప్రకాశిస్తోంది చూడండి. ఇప్పుడు వినిపిస్తున్నటువంటిది అర్జునుడి యొక్క రథఘోషే. ఆ ధ్వజం పేద ఉండేటువంటి ఆంజనేయుడు కూడా గర్జిస్తున్నాడు చూడండి. ఏష తిష్టన్ రథశ్రేష్ఠే రథే చ రథినాంబర ఉత్కర్షతి ధనుశ్రేష్టం గాంధీవమశనిశ్వనం. ఆ రథిశ్రేష్ఠుడైన అర్జునుడు ఉత్తమమైనటువంటి రథం మీద నిలబడి ఉత్తమమైనటువంటి ధనుస్సు అయినటువంటి గాంధీవాన్ని లాగుతున్నాడు. ఆ ధ్వని పిడుగుపాటు శబ్దంలా ఉంది. ఇమౌ చ బాణౌ సహితౌ పాదయోర్మే వ్యవస్థితౌ అపరౌ చాప్యతిక్రాంతౌ కర్ణౌ సంస్పృశ్య మే శరౌ. ఈ రెండు బాణాలు కలిసి నా పాదాల మీద పడ్డాయి. మరో రెండు బాణాలు నా చెవులు పక్కగా దూసుకుని పోయాయి. నిరుజ్జహి వనే వాసం కృత్వా కర్మాతి మానుషం అభివాదయదే పార్థ శ్రోత్రే చ పరిపృచ్ఛతి. ఆ అర్జునుడు వనవాసాన్ని పూర్తి చేసి అక్కడ అమానుషమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించి నేను బయటపడ్డాడు. నా పాదాలకు నమస్కరించి నన్ను కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. చిరదృష్టో యమస్మాభి ప్రజ్ఞావాన్ బాంధవ ప్రియ అతీవ జ్వలితో లక్ష్మ్యా పాండుపుత్రో ధనంజయ. బంధుజన ప్రియుడు ప్రజ్ఞావంతుడైనటువంటి అర్జునుడు చాలా కాలానికి కనిపించాడు. 13 సంవత్సరాల తర్వాత మనకు కనిపించాడు. ఇప్పుడు తన దివ్య కాంతితో వెలిగిపోతున్నాడు. అతను ఎలా ఉన్నాడంటే రథీ శరీ చారుతలీ నిషంగీ శంఖీ పతాకీ కవచీ కిరీటీ ఖడ్గీ చ ధన్వీ చ విభాతి పార్థ శిఖీవృత సృగ్భిరివాజ్యశక్త. ఆ అర్జునుడు రథం మీద బాణాలు, అందమైన చేతి తొడుగులు, అమ్ములు పొదులు, శంఖము, పతాక, కవచం, కిరీటం, కత్తి, ధనుస్సులు ఇవన్నీ ధరించి ప్రకాశిస్తున్నాడు. ఆ కిరీటి ఇప్పుడు యజ్ఞ సామగ్రితో చుట్టబడి నేతితో ప్రజ్వలించేటువంటి ఒక అగ్నిలాగా వెలిగిపోతున్నాడు అని చెప్పాడు. తమదూరముపాయంతం దృష్ట్వా పాండవమర్జునం నారయ ప్రేక్షితం శేకు తపంతం హి యధారమిం సతం దృష్ట్వా రథానేకం పార్థ సారథిమబ్రవీత్. ఆ జ్వలిస్తున్నటువంటి సూర్యుడిలా ఉన్నటువంటి అర్జునుడు
సమీపించడాన్ని గమనించినటువంటి శత్రువులు అతను వైపు అసలు తీవ్రంగా అలా చూడలేకపోయారట. ఎదురుగా ఉండేటువంటి శత్రుసేనల యొక్క రథాలను పరిశీలించి అర్జునుడు ఉత్తరులతో ఈ విధంగా అంటున్నాడు: ఇషుపాతే చ సేనాయా హయన్ సంయచ్చ సారథే యావత్ సమీక్షే సైన్యేస్మిన్ క్వాసౌ కురుకులాధమ సర్వానేతాననాదృత్య దృష్ట్వా తమతిమానినం తస్య మూర్ధ్ని పతిష్యామి తతయేతే పరాజితాః. అర్జునుడు చెబుతున్నాడు, ఓ సారథి, ఈ కౌరవ సేనకు కొద్దిగా అమ్ముపాటు దూరంలో గుర్రాల్ని నియంత్రించి రథాన్ని నిలుపు. దానితో ఆ కురుకులాధముడైనటువంటి దుర్యోధనుడు ఎక్కడున్నాడో నేను గమనిస్తాను. ఆ దురభిమాని కనిపించగానే మిగిలిన ఈ యోధులందరినీ విడిచి అతని తల మీద పడతాను. ఆ సుయోధనుడు ఓడిపోతే వీళ్ళంతా ఓడిపోయినట్టే అన్నాడు. ఎందుకంటే రాజును పట్టుకుంటే చాలు, మొత్తం సైన్యం అంతా ఓడిపోయినట్టే. అందుకనే భీష్మాచార్యుడు నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఏష వ్యవస్థితో ద్రోణ ద్రౌణిశ్చ తదనంతరం భీష్మ కృపశ్చ కర్ణశ్చ మహేశ్వాస అసమాగతా. ఆ ముందున్నటువంటి ఆయన ద్రోణాచార్యుడు, ఆయన తర్వాత అశ్వత్థామ, అటువైపు పితామహుడైన భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడు కనిపిస్తున్నారు. సమర్థులైనటువంటి విలుకంటరు వీళ్ళందరూ కూడా సన్నద్ధులై వచ్చారయ్యా. రాజానం నాత్ర పశ్యామి గాహ సమాదాయ గచ్చతి దక్షిణం మార్గయాస్థాయ శంకే జీవపరాయణ. అయితే ఇందులో ఎక్కడా దుర్యోధనుడు కనిపించట్లే. గోవులను తీసుకుని దక్షిణ దిగ్గా ప్రయాణిస్తూ ఉండవచ్చు, ప్రాణాల మీద ప్రీతితో పారిపోతున్నాడని నాకు అనిపిస్తోంది అన్నాడు. ఉత్సృజ్యైత రథానేకం గచ్చయత్ర సుయోధన తత్రైవ యోస్తే వైరాటే నాస్తి యుద్ధం నిరామిషం తం జిత్వా వినివర్తిష్యే గా సమాధాయ వై పునః. అందువల్ల ఈ రథాలన్నింటినీ వదిలిపెట్టి సుయోధనుడు ఎక్కడున్నాడో అక్కడికి ఈ రథాన్ని నడుపు, అక్కడే మనం యుద్ధం చేద్దాం. మిగిలిన వాళ్ళతో యుద్ధం చేయడం అనేటువంటిది నిష్ప్రయోజనం. సుయోధనుని ఓడించి మనం ఇప్పుడు ఎందుకు వచ్చాము? సుయోధనుని ఓడించాలి, అట్లాగే వాడు పట్టుకుపోతున్న గోధనాన్ని రక్షించుకోవాలి, మన గోధనాన్ని. అందువల్ల ఆ గోధనాన్ని మనం తీసుకుని వద్దాము అన్నాడు. ఏవముక్త స వైరాటి హయన్ సంయమ్య యత్రదా నియమ్య తతోరస్మిన్ యత్ర తే కురు పుంగవా అచోదయత్ తతో వాహన్ యత్ర దుర్యోధనో గతః. అర్జునుడు ఆ విధంగా ఆదేశించేటప్పటికీ వెంటనే ఉత్తరుడు ప్రయత్నపూర్వకంగా నిలిపి పగ్గాలు బిగించి ఆ కురుపొంగవులు ఉన్న దిక్కు నుంచి రథాన్ని మరణించి దుర్యోధనుడు పోయినటువంటి వైపు గుర్రాలను నడిపించాడు. ఉత్సృజ్య రథవంశం తు ప్రయాతే శ్వేతవాహనే అభిప్రాయం విదిత్వా చ కృపో వచనమబ్రవీత్. ఎదురుగా ఉన్నటువంటి ఈ రథసేనంతటినీ కూడా వదిలివేసి అర్జునుడు మరో దారి పట్టడం చూసేపటికి అర్జునుడి అభిప్రాయాన్ని గుర్తించాడు కృపాచార్యుడు. వెంటనే ఈ విధంగా అంటున్నాడు: నైషోంతరేణ రాజానం భీభత్సు స్థాతుమిచ్చతి తస్య పార్ష్ణిం గ్రహీష్యామః ద్యవేనాభిప్రయాస్యతః. ఆ అర్జునుడు దుర్యోధనుని వీడి మరి ఎక్కడ నిలవాలనుకోవటం లేదు, కాబట్టి మనం కూడా వేగంగా అర్జునుడిని వెంబడించాలని చెప్పాడు. నహ్యేన మతి సంక్రుద్ధం ఏకో యుద్ధేత సంయుగే అన్యో దేవాత్ సహస్రాక్ష కృష్ణాద్వా దేవకీ సుతా ఆచార్యాచ సపుత్రాజ్యా భారద్వాజాన్ మహారథాన్. అర్జునుడు ఈ సమయంలో చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని ఒంటరిగా ఎదిరించడం అనేటువంటిది ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు, దేవకీనందుడైనటువంటి కృష్ణుడికి కూడా సాధ్యం కాదు, భరద్వాజ గోత్రుడి మహారథుడైనటువంటి ద్రోణుడికి తప్ప మరొకరెవ్వరికీ సాధ్యం కాదు. అందువలన ఆ ఆచార్యుడికైనా కూడా అశ్వత్థామ తోడు ఉండాలి. కిన్నో గావః కరిష్యంతి ధనం వా విపులం తథా దుర్యోధన పార్థజలే పురాణౌరివ మధ్యతి. ఆ గోవులు విస్తారమైన ఈ ధనము మనకేం సాధించి పెట్టగలవు? అర్జునుడనే నీటిలో దుర్యోధనుడు పాత ఓడల మునిగిపోతున్నాడు అని చెప్పాడు. తథైవ గత్వా భీభత్సు నామ విశ్రావ్య చాత్మన శలభైరివ తాంశానాం శరైర్ శీఘ్రమివ ఆకరత్. ఆ అర్జునుడు దుర్యోధనుడిని సమీపించాడు. తన పేరు వినిపించి వెంటనే ఆ శాన మీద మెడతలుతుండలా బాణవర్షాన్ని కురిపించాట. కీర్యమాణ శరౌఘైస్తు యోధాస్తే పార్థచోదితై నాపశ్యన్ నావృతాం భూమిం నాంతరిక్షం చ పత్రిభిః. ఆ అర్జునుడు కురిపించినటువంటి ఆ బాణ సమూహాల్లో ఆ కౌరవ సేనలన్నీ కూడా మునిగిపోయాయి. బాణాలతో కప్పబడనటువంటి భూప్రదేశం లేదుట, అక్కడ గగనతలం కూడా లేదుట, ఆకాశం కనిపించట, భూమి కనిపించట్లేదట. తేషామాపదతాం యుద్ధే నాపయానే అభవన్మతి శీఘ్రత్వమేవ పార్థస్య పూజయంతి స్మ చేతసా. ఆ కౌరవసేనలు రణరంగంలో కూలిపోతున్నాయి, అయినా వాళ్ళకి పారిపోవాలన్న ఆలోచన మటుకు కలగడం లేదు. కేవలం అర్జునుడి యొక్క చేతి వేగాన్ని మాత్రమే వాళ్ళ మనసా అభినందిస్తున్నారు.
తతశంఖం ప్రదద్మౌ సహ ద్విషతాం లోమహర్షణం విస్ఫార్య చ ధనుశ్రేష్టం ధ్వజే భూతాన్యచోదయత్. ఆ తర్వాత అర్జునుడు శత్రువులు రోమాలు నెక్కబడుచున్నట్టుగా తన శంఖాన్ని పూరించేట, ధనుష్టంకారం చేసేట, ధ్వజాన్ని అధివసించి భూతాలను ప్రేరేపించాడు. తస్య శంఖస్య శబ్దేన రథనేమి స్వనేన చ గాంధీవస్య ఘోషేణ పృథివీ సమకంపత అమానుషాణం భూతానాం తేషాం చ ధ్వజవాసినాం ఓధ్వం బుచ్ఛాన్ విధున్మాన రేభమాణా సమంతత గావ ప్రతిన్యవర్తంత దిశామాస్థాయ దక్షిణాం. అసలు అందులో శంఖనాదానికే భయపడతారు, ధనుష్టంకారానికి ఇంకా భయపడతారు. అన్నీ కలిపొచ్చేటప్పటికి శంఖనాదం, రథఘోష, గాంధీవ టంకారం, ధ్వజం మీద ఉండే భూతాల కోలాహలం, దాంతో భూమి అంతా కంపించింది. గోవులన్నీ తోకలను పైకెత్తుకుని అంబారావాలు చేస్తూ దక్షిణ దిక్కుగా మరలసాగేట. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే గో నివర్తనే 53తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణంలో గోవులను మరలించడం అనేటువంటి 53వ అధ్యాయం పూర్తయింది. మనం 54వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ వృత్తాంతం అంతా కూడా వైశంపాయనుడు చాలా కళ్ళకు కట్టినట్టుగా జనమేజయుడికి చెప్పినాడు. జనమేజయ మహారాజా, స శత్రుసేనాం తరసా ప్రణుజ్య గాస్తా విజిత్యాధనుర్ధరాజ్య దుర్యోధనాయాభిముఖం ప్రయాత భూయోరణం శోభిచికీర్షమాణ. ఓ జనమేజయ, ధనుర్ధరులతో శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు తీవ్రమైనటువంటి వేగంతో ఆ శత్రుసేనంతటిని కూడా పారద్రోలి గోవులన్నీ స్వాధీనం చేసుకున్నాడయ్యా. కానీ మళ్ళా యుద్ధం చెయ్యాలనేటువంటి కోరికతో దుర్యోధనుడికి ఎదురెళ్ళాడు. గోషు ప్రయాతాసు జవే నమస్యాన్ కిరీటినం కృత కార్యం జమత్వా దుర్యోధనాయాభిముఖం ప్రయాతం కురు ప్రవీరా సహసా నిపేతు. ఆ గోవులు వేగంగా రాజధాని ప్రయాణం చేస్తున్నాయి. అది చూశారు కురువీరులు. అర్జునుడు గోవులను మరలించాడు, దుర్యోధనునికి ఎదురు వెళ్తున్నాడు అని గ్రహించి వెంటనే అక్కడికి వచ్చి పడ్డట. తేషామనీకాని బహూని గాఢం వ్యూఢాన్ని దృష్ట్వా బహుళధ్వజాని మత్స్యశ్చ పుత్రం ద్విషతాం నిహంత వైరాటి మామంత్రతోభ్యువాచ. దట్టంగా మోహరించి ధ్వజ పతాకాలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కౌరవుల సేనా సమూహాలను చూసి శత్రు సంహర్త అయినటువంటి అర్జునుడు ఉత్తరులతో ఈ విధంగా చెబుతున్నట్ట. ఏతేన తూర్ణం ప్రతిపాదయేమాన్ శ్వేతాన్హయాన్ కాంచనరశ్మియోక్త్రాన్ జవేన సర్వేణ కురు ప్రయత్నం ఆసాదయేహం కురు సింహవృందం గజో గజేనైవ మయా దురాత్మ యోద్ధుం సమాకాంక్షతి సూతపుత్ర తమేవ మాం ప్రాపయ రాజపుత్ర దుర్యోధనాపాశ్రయ జాతదర్పం. ఓ రాజకుమారా, ఈ బంగారు పగ్గాలు కూర్చున్నటువంటి ఈ తెల్ల గుర్రాలను నువ్వు వెంటనే ఇక్కడి నుంచి దారి మళ్లించు. సంపూర్ణ వేగంతో దుర్యోధనుడి సేనల్ని సమీపించేటట్టు ప్రయత్నం చేయి. అగు అక్కడ ఏనుగుతో తలపడడానికి వస్తున్నట్టుగా దుష్టుడైనటువంటి కర్ణుడు నాతో తలపడడానికి వస్తున్నాడు. ఈ దుర్యోధనుడి చెడు ప్రాపుతో అహంకరిస్తున్నటువంటి ఆ కర్ణుడి వైపు రథాన్ని నడిపించన్నాడు. సతైర్హయైర్వాతజవైర్బృహద్భిః పుత్రో విరాటస్య సువర్ణకక్షై వ్యధ్వంసయత్తత్రధినామనీకం తతో వహత్ పాండవమాజి మధ్యే. ఆ అర్జునుడి గుర్రాలు ఎటువంటి వాయువేగం కలిగినటువంటివి, వాటి జీనుల అంచుల్లో బంగారు కుచ్చులున్నాయి. అటువంటి గుర్రాల్లో ఉత్తరుడు ఆ రధికుల సేనను చీల్చి అర్జునుడిని రణభూమి మధ్యకి తీసుకొచ్చేట. తం చిత్రసేనో విషికైర్విపాఠై సంగ్రామశత్రు సహోదయశ్చ ప్రత్యుజ్జయద్భారతమాపతంతం మహారథ కర్ణమభిప్సమానా. అంతలో మహారథులైనటువంటి చిత్రసేనుడు, సంగ్రామజిత్తుడు, శత్రుసహుడు, జయుడు, వీళ్ళందరూ కూడా విపాఠాలనే పేరు కలిగిన బాణాలను వర్షిస్తూ కర్ణుడికి తోడుగా అర్జునుడి దగ్గర నిలబడ్డారు. తతస్సతేషాం పురుష ప్రవీర శరాసనార్చిశరవేగతాప వ్రాతం ప్రధానాం అదహత్సమన్యు వనం యథాగ్ని కురు పుంగవానాం. అప్పుడు కురుశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు ధనుస్సునే అగ్నిగా, తన యొక్క శరవేగమే మంటగా, దావాగ్ని వనాన్ని తగలబెట్టినట్టుగా కురుపొంగోల యొక్క రథాలన్నీ కూడా తగలబెట్టేట్లు. తస్మిన్ యుద్ధే తుములే ప్రవృత్తే పార్థం వికన్నోతిరథం రథేన విపాటవర్షేణ కురు భీమేన భీమానుజమాససాద. అంతటి ఘోరమైన యుద్ధం జరుగుతుంటే ఆ పురివీరుడైనటువంటి వికర్ణుడు ఉగ్రమైనటువంటి విపాట బాణ వర్షాన్ని కురిపించాట.
రథంతో అతిరథుడైనటువంటి అర్జునుడిని ఆక్రమించట. తతో వికర్ణస్య ధనుర్వికృష్య జాంబూనదాగ్ర్యోపచితం దృఢజ్యం అపాతయత్తం ధ్వజమస్య మధ్య ఛన్నధ్వజస్సోప్యపయజ్జయేవేన. వెంటనే అర్జునుడు చూశాడు, వెళ్ళి వెంటనే ఆ వికర్ణుడి యొక్క ధనుస్సును విడిచిపెట్టేట. అలాగే అతను ధ్వజాన్ని మొక్కలు చేసేట. రథధ్వజం విరిగిపోయాడు, వికర్ణుడు వేగంగా పారిపోయాడు. ఇంకా ఎందుకంటే ధనుసు విరిగిపోయింది, రథధ్వజం పడిపోయింది. దాంతో నిరాయుధుడై వెనక్కి పారిపోయేట. తం శాత్రవానాం గుణబాధితారం కర్మాణి కుర్వంత మమానుషాణి శత్రుం తప పార్థమమృష్యమాణ సమార్థయచ్చరవర్షేణ పార్థం. ఆ శత్రు సేనా సమూహాలను పీడిస్తూ అమానుషమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు అర్జునుడు. దాన్ని సహించలేకపోతున్నారు వీళ్ళు. బాణవర్షంతో అర్జునుడిని ముంచెత్తుతూ శత్రువుని తప్పుడు ఎదిరించేట. సతేన రాజ్ఞాతి రథేన విద్ధ విగాహమానో ధ్వజినీం కురూణాం శత్రుం తపం పంచభిరాసు విద్వా తతోస్య సూతం దశభిర్జగాన. అలా కౌరవసేనలోకి చొచ్చుకుపోతున్నటువంటి అర్జునుడు ఏం చేశాడంటే ముందరకు వస్తున్నటువంటి అతిరథుడైనటువంటి శత్రువుని తపడిని చూశాడు. అతని బాణాల తాకిడికి గాయపడి 5 బాణాలతో అతన్ని 10 బాణాలతో అతని సారథిని కొట్టేట. తతస్స విద్ధో భరతర్షభేణ బాణేన గాత్రావరణాతిగేన గతాసురాజో నిపపాత భూము నగోనగాగ్రాదివవాతరుగ్న. ఆ భరతశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడి యొక్క బాణం ఆ శత్రుంతపుని యొక్క కవచాన్ని చీల్చి శరీరాన్ని తాకింది. ఆ దెబ్బతో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ శత్రుంతపుడు గాలి చేత పెకలింపబడినటువంటి ఒక కొండ శిఖరం నుండి కూలిన చెట్టులాగా ఆ యుద్ధ భూమిలో పడిపోయాడు. నరషభాస్తేన నరషభేణ వీరారణే బేరతరేణ భగ్న చకంబరే వాతవశేన కాలే ప్రకంపితానీవ మహావనాని. ఆ వీరుడైనటువంటి అర్జునుడి చేత దెబ్బతిన్నటువంటి కౌరవసేనలోని వీరులందరూ కూడా కంపించిపోయారు. ప్రళయకాలంలో ప్రచండ వేగమైనటువంటి గాలికి మహావనాలన్నీ కదిలిపోయినట్టుగా కదిలిపోయారు వాళ్ళందరూ. హతాస్తు పార్థేన నరప్రవీరా గతాసవోర్వ్యాం శుశుభుసువేషా వసుప్రసా వాసవతుల్య వీర్యా పరాజిత వాసవజేన సంఖ్యే. ఎంతోమంది వీరులు ఆ కౌరవసేనలో, వాళ్ళందరూ కూడా వీర శ్రేష్ఠులందరూ కూడా అర్జునుడి చేత దెబ్బతిన్నారు, ప్రాణాలు కోల్పోయారు, రణభూమిలో అలాగా చచ్చిపడ్డారు. ఇంద్ర సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు ఆ అర్జునుడు అనేక మంది వీరుల్ని యుద్ధంలో ఓడించాడు. వాళ్ళందరూ కూడా యుద్ధంలో పడిపోయారు. సువర్ణ కార్ష్ణాయ సవర్ణమద్నబ్ధా నాగా యథా హైమవతా ప్రవృద్ధా తథా శత్రున్ సమరే వినిఘ్నన్ గాంధీవ ధన్వా పురుష ప్రవీర చచార సంఖ్యే విదిశో దిశశ్చ దవహన్యవాగ్నిర్వనమాతపాంతే. ఆ కౌరవసేనలో కొంతమంది బంగారు కవచాలను, కొంతమంది ఇనప కవచాలను ధరించారు. వాళ్ళందరూ కూడా రణభూమి మీద హిమాలయ ప్రదేశంలో పెద్ద ఏనుగుల్లో ఉన్నట్ట. అటువంటి వాళ్ళందరూ కూడా ఆ శత్రు సంహారం చేస్తున్నటువంటి ఆ అర్జునుడు గ్రీష్మర్తులో అగ్ని మొత్తం అరణ్యాన్ని దహిస్తున్నట్టుగా యుద్ధ భూమిలో అన్ని దిక్కుల అన్ని మూలలా కూడా విహరిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాడిని లేపేస్తున్నాడు. ప్రకీర్ణ పర్ణాని యథా వసంతే విషాతయిత్వా పవనోంబుదాంస తథా సపత్రాన్ వికిరణ్ కిరీటి చచార సంఖ్యే అతిరథోరథేన. వసంత ఋతువులో రాలిపడిన ఆకులను మేఘాలను, వసంత ఋతువులో ఆకులన్నీ రాలిపడతాయి, అలాగే మేఘాలు వస్తూ ఉంటాయి. వీటిని బ్రహ్మాండమైనటువంటి గాలి చెదరగొట్టేస్తూ ఉంటుంది. అల్లాగా ఆకులను మేఘాలను గాలి ఏ విధంగా చెదరగొడుతుందో అల్లాగా అర్జునుడు ఈ రణరంగంలో శత్రువులందరినీ కూడా చెదరగొట్టేస్తూ అదంతా కలిగి తిరిగేస్తున్నట్ట. శోణాశ్వవాహస్య హయాన్నిహత్య వైకర్తన భ్రాతురదీన సత్వ ఏకేన సంగ్రామజితశ్చరేణ శిరోజహారాధ కిరీటమాలి. ఎర్రటి గుర్రాలు కలిగినటువంటి కర్ణ సోదరైన సంగ్రామజిత్ యొక్క గుర్రాలను చంపేసేట. అలాగే మరొక బాణంతో వాడి తలను కూడా తెంచేసేట. తస్మిన్హతే భ్రాతరిసూతపుత్రే వైకర్తనో వీర్యమధాదధాన ప్రగృహ్యదంతావివ నాగరాజ ప్రహర్షభం వ్యాఘ్రైవాభ్యదావత్. తన సోదరుడు సంగ్రామజిత్తు మరణించేటప్పటికీ సూతపుత్రుడు కన్నుడు రెచ్చిపోయేట. 2 కొండ శిఖరాలను ఢీకొన్ని ఏనుగులాగా, ఆబోతుపై దూకిన పులిలాగా ఆ ఉత్తరుడు అర్జునుడి మీదకి ఉరికేట.
సపాండవం ద్వాదశే పృషత్కై వైకర్తన శీఘ్రమధో జఘాన వివ్యాధ గాత్రేషు హయాంస సర్వాన్ విరాటపుత్రం చ కరే నిజఘ్నే. ఆ కర్ణుడు 12 వాడి బాణాలతో వేగంగా అర్జునుడిని గాయపరిచేట. అతని గుర్రాల శరీరాలకు కూడా గాయాలు చేసేట. ఉత్తరుడి యొక్క చేతికి కూడా గాయం చేసేట. తమాపతంతం సహసా కిరీటీ వైకర్తనం వై తరసా విపచ ప్రగృహ్య వేగం జ్ఞాపదజ్జవేన నాగంగరుత్మానివ చిత్రభక్ష. అలా వేగంగా వస్తున్న కర్ణుడిని చూశాడు అర్జునుడు. తాను కూడా వేగంగా ఎదురునిచ్చాడు. చిత్రమైనటువంటి రెక్కలు కలిగినటువంటి బాణాల్ని ఆ కర్ణుడి మీద వేసేట. గరుత్మంతుడు పామును పట్టుకున్నట్టుగా ఒక్క ఊపున కర్ణుడి మీద పడ్డట. తావోత్తమో సర్వధనుర్ధరాణం మహాబలో సర్వసపత్న సాహో కర్ణస్య పార్థస్య నిశమ్య యుద్ధం దిదృక్షమాణ కురవోభితస్తు. ఆ కర్ణార్జునులు ఇద్దరు ఎటువంటి వాళ్ళు అంటే గొప్ప విలుకాంటారు. ధనుర్విద్యలో ఒకళ్ళకొకళ్ళు సాటి లేని వాళ్ళు. అటువంటి వాళ్ళు తలపడుతున్నారు. దాంతో అందరూ అలా చూస్తున్నారు ఆ కర్ణార్జునుల యొక్క యుద్ధం. వాళ్ళు ఎంతమంది శత్రువులు వచ్చినా ఎదిరించగలిగి నిలవగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే ఆ కౌరవులందరూ కూడా ఇలా స్తబ్దంగా వాళ్ళ యుద్ధాన్ని చూస్తున్నారు. సపాండవస్తూర్ణముదీర్ణ కోప కృతాగసం కర్ణముదీక్షహర్ష క్షణేన శాశ్వన్ సరథంస సారథిం అంతర్ధదే ఘోర శరౌఘవృష్ట్య. అప్పుడు అర్జునుడికి మహాకోపం వచ్చి ఆ కర్ణుడిని చూసి తన యొక్క తీవ్రమైనటువంటి బాణాలతోటి అశ్వరథ సారథులతో సహా కర్ణుడిని ముంచెత్తట. తత సువిద్ధ హసరథ హసనాగ హయోధ వినేధుర్భరతర్షభాణం అంతర్హిత భీష్మముఖా సహా స్వకిరీటినా కేనరథ పృషత్కై. ఆ తర్వాత కౌరవసేనలన్నీ రథగజాలతో పాటుగా దెబ్బతిని ఆకర్షిస్తున్నాయి. అర్జునుడి బాణాలతో మునిగిపోయి రథాశ్వాలతో సహా భీష్మాది యోధులు కూడా కనిపించట్లేదు. సచాపి తానర్జున బాహుముక్తాన్ శరాన్ శరౌఘై ప్రతిహత్య వీరహతస్థౌ మహాత్మా సధనుస్సబాణ సవిస్ఫులింగో అగ్నిరివాసుకర్ణ. అప్పుడు ఆ మహాత్ముడైనటువంటి కర్ణుడు ఆ అర్జునుడి యొక్క బాహువుల నుండి వెలువడిన బాణాలను బాణ సమూహాలతో ఖండించి ఎదురు నిలిచి ఆ నిప్పుతో కూడినటువంటి అగ్నిలా ప్రకాశించేట. తతస్వభూత్వై తలతాల శబ్ద శశంఖభేరీ పణవ ప్రణాద ప్రక్షేళిత జాతల నిస్వనంతం వైకర్తనం పూజేతాం కురుణాం. ఆ తర్వాత ఆ కర్ణుడు తన అల్లెతాటిని మళ్ళీ ధ్వనింపజేశాడు. దాంతో కర్ణుడిని ప్రశంసిస్తూ కౌరవులందరూ కూడా కరతాళ ధ్వనులు చేశారట. శంఖభేరి నినాదాలు చేశారట. ఉద్ధూతలాంగూల మహాపతాక ధ్వజోత్తమాంసాకుల భీషణాంతం గాంధీవ నిర్హాద కృత ప్రణాదం కిరీటినం ప్రేక్షణనాథ కర్ణ. అటువంటి అర్జునుడిని రథధ్వజం మీద ఉన్న ఆంజనేయుడు తోక పతాకంలా ప్రకాశిస్తుంది. అక్కడ ఆ ధ్వజాగ్రంలోని భూతాలు భయంకరంగా నిలదీస్తున్నాయి. ఆ ధ్వనికి తోడు గాంధీవ ధనుష్టంకారం కూడా ఉంది. అటువంటి అర్జునుడిని చూసి కర్ణుడి సింహనాదం చేసేట. సచాపి వైకర్తనమర్దయిత్వ శాశ్వం శశూతం శరథం పృషత్కై తమావవర్ష ప్రథమం కిరీటి పితామహం ద్రోణ కృపోతి దృష్ట్వా. అప్పుడు అర్జునుడు భీష్ముడు, ద్రోణుడు, కృపుడు వాళ్ళను చూస్తూ అశ్వశూత రథాలతో పాటు కర్ణుని బాణాలతో పీడించి ఆ కర్ణుని మీద బాణవర్షాన్ని కురిపించేట. సచాపి పార్థం బహువి పృషత్కై వైకర్తనో మేఘైవాభ్యవర్ష తథైవ కర్ణంచ కిరీటమాలి సంఛాదయామాస శతై పృషత్కై. అలాగే కర్ణుడు కూడా అర్జునుడి మీద బాణవర్షాన్ని కురిపించాడు. ఈ విధంగా అర్జునుడు వాడి అయినటువంటి బాణాలతో కర్ణుడిని కప్పేశాట. తయోస్సు దీక్షాన్ సృజతో శరౌఘాన్ మహాశరౌఘాస్త్ర వివర్ధనే రణే రథే విలగ్నావివ చంద్రసూర్యో ఘనాంతరేణ అనుదర్శలోక. ఆ విధంగా కర్ణార్జునులు ఇద్దరు కూడా మహావీరులు వాళ్ళు. అటువంటి వీరులిద్దరూ కూడా వాడి అయినటువంటి శరసమూహాలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు గుప్పిస్తుంటే ఆ యుద్ధాన్ని చూస్తుంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే మేఘాల మాటను ప్రకాశించే సూర్యచంద్రుల్లా కనిపించారట. అధాశుకారీ చతురోహయాంశ వివ్యాధకర్ణో నిశితై కిరీటిన త్రిభిస్సయంతారమృష్యమాణ వివ్యాధతోర్ణం త్రిభిరస్య కేతుం. ఆ కర్ణుడు అర్జునుడి యొక్క పరాక్రమాన్ని సహించలేకపోతున్నాడు. వేగంగా ప్రాణాలు ప్రయోగిస్తున్నటువంటి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అర్జునుడి గుర్రాలను 4 గాయపరిచేట. 3 బాణాలతో సారథిని గాయపరిచేట. వెంటనే మరో 3 బాణాలతో ధ్వజాన్ని ధ్వంసం చేసేట.
తతోభివిద్ధ సమరావమర్ధి ప్రబోధిత సింహైవ ప్రసుప్త గాంధీవ ధన్మా ఋషభ కురుణామజిష్మహే కర్ణమియాయ జిష్ణు. అప్పుడు వెంటనే ఆ కురుశ్రేష్ఠుడైనటువంటి గాంధీవధారి జయశీలుడైనటువంటి అర్జునుని కర్ణుడు గాయపరిచేట. అది ఎలా ఉందంటే కర్ణుడి యొక్క ఆ బాణం దెబ్బ అర్జునుడికి తగిలేటప్పటికీ నిద్రిస్తున్నటువంటి సింహాన్ని లేపినట్లయింది. దాంతో అర్జునుడు సూటిగా శత్రువులను తాకేటువంటి బాణాలతో కర్ణుడి మీద పడ్డాడు. శరాస్త్రవృష్ట్యా నిహతో మహాత్మా ప్రాదుశ్చకారాతి మనుష్యకర్మ ప్రాచ్ఛాదయత్ కర్ణరథం బృహత్కై లోకాని మన్సూర్యైవాంశుజాలై. ఆ కర్ణుని బాణముల చేత దెబ్బతిన్న అర్జునుడు అమానుషమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. సూర్యుడు తన కిరణాలతో లోకాల్ని కప్పేసినట్టుగా అర్జునుడు బాణాలతోటి కర్ణుడి యొక్క రథాన్ని కప్పేశాడు. సహస్తినేవాభిహతో గజేంద్ర ప్రగృహ్య భల్లాన్ నిశితాన్నిషంగా ఆ కర్ణపౌరంచ ధనుర్వికృష్య వివ్యాధగాత్రేష్వధసోతపుత్రం. ఆ అర్జునుడు దెబ్బతిన్న ఏనుగుల విజృంభించాడు. వాడి అయిన బాణాన్ని తీసి ఆ కారణంతో లాగి సోతపుత్రుడి శరీరాన్ని గాయపరిచాడు. అధాస్య బాహూరు శిరోలలాటం గ్రీవాంబరాంగాని పరావమర్ధీషితై చ బాణైర్యుధి నిర్విభేత గాంధీవ ముక్తైరశని ప్రకాశై. యుద్ధంలో శత్రువుల యొక్క బలాన్ని అణచగలిగిన అర్జునుడు గాంధీవం నుండి వెలువడినటువంటి వజ్రాయుధంలా ప్రకాశించే బాణాలతోటి కర్ణుడి యొక్క బాహువులను, తొడలను, శిరస్సుని, నుదిటిని, మెడను కూడా గాయపరిచేట. సపార్థముక్తైరిషిభి ప్రణున్న గజో గజేనేవ జతస్తరస్విహాయ సంగ్రామ శర ప్రయాత వైకర్తన పాండవ బాణతప్త. ఆ అర్జునుడి యొక్క బాణాల చేత శరీరం అంతా గాయాలతో నిండిపోయింట కర్ణుడికి. ఏనుగు చేత ఓడింపబడే మరో ఏనుగులాగా రణరంగాన్ని వదిలిపెట్టేసి ఆ కర్ణుడు పారిపోయేట. ఇది శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తర గోగ్రహే కర్ణాపయానే 45తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహంలో కర్ణుని పలాయనం అనేటువంటి 54వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.